యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 68 వర్స్ 20లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమెన్. 20వ వచనం నేను చదువుతున్నాను క్లియర్గా. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మరణము తప్పించుట, నిన్ను బ్రతికించటం ఎవరి వల్ల కాదు, డాక్టర్ల చేతులు తీసేరేమో. అమ్మ నువ్వు ఎంతో కాలం బ్రతుకు, కొన్ని అవర్స్ బ్రతుకుతావు, కొన్ని నెలలు బ్రతుకుతావు, జస్ట్ 6 months ఆర్ 4 months, 3 months, 1 month, లేకపోతే 1 year లోపు కంటే ఎక్కువ బ్రతుకు, లేదంటే ఒక 48 hours కంటే ఎక్కువ బ్రతుకు అనే చెప్తారు ఈ డాక్టర్లు మనకి. అంటే మన స్టాండర్డ్ పోయినప్పుడు, ఇప్పుడు హెల్త్ పాడైనప్పుడు డాక్టర్లు బాగా పరిశీలన చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. కొన్ని సమయాల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తే బాడీ సపోర్ట్ చేయదు. వారు ఏమంటారంటే మేమేం చేయలేం, బాడీ సపోర్ట్ చేస్తే మెడిసిన్కి మేము మెడిసిన్ ద్వారా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం, అది కూడా అది దైవ చిత్తమే అవ్వాలి అంటారు. బహుశా మెడిసిన్ నీకు సెట్ కాలేదేమో, అన్ని ప్రయోగాలు అయిపోయినాయేమో, కానీ అయిపోయింది నా చరిత్ర అని చివరి మాటలు మాట్లాడుతున్నావేమో, వైరాగ్యం మాటలు మాట్లాడుతున్నావేమో. కొన్ని సమయాలు బలహీనం అయిపోయినప్పుడు పిల్లలతో మాట్లాడుతుంటున్నావు, ఏమో ఎప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు అక్కను చూడాలి, లేకపోతే చెల్లిని చూడాలి, అన్నను చూడాలి, లేకపోతే ఆ వాళ్ళకి, ఈ ఫ్లాట్ వీళ్ళకి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటాం మనం. కానీ ఈరోజు పరలోకం డైరెక్ట్గా వస్తున్న మాట ఏంటంటే మరణము తప్పించుట యెహోవా వశం. ఆమెన్. చనిపోతున్నాను కాదు, నువ్వు చావనే చావు. ఎందుకంటే దేవుడు నీకు పక్షముగా కృప చూపించి నీకు వచ్చిన మరణాన్ని తప్పించాడు. అది మరణం తప్పిస్తే జీవం వచ్చేస్తుంది అనమాట. మరలా పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కొత్తది అవుతుంది. ఈ యవనం కొత్తది అవుతుంది పాస్టర్ గారు, ఎన్ని లోపలికి వెళ్ళిపోయినాయి, అంత బాడీ వీక్ అయిపోయింది, అంత జామ్ అయిపోతున్నాయి, బోన్ సిస్టమ్ అంతా పాడైపోయింది, ఏమో ఎన్ని చేసినా అసలు సెట్ కావట్లేదని అనుకుంటామేమో. అయినా నూతన బలము దేవుడు నీకు ఇస్తున్నాడు. మరలా నేను దానికి ఆరోగ్యమును కలగజేయుచున్నాను అన్నాడు.